హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు రైల్వే గ్రూప్ డి క్లాసెస్లో భాగంగా 33rd క్లాస్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, హెరిటేజ్ సైట్స్. సో యునెస్కో అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ప్రదేశాలని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది ఏంటి అనేది చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ అనేది మిస్ అవ్వకండి. వీడియో చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఈ మెటీరియల్ ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, గ్రూప్ డి పీడిఎఫ్ అని. సో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకొని క్లాసెస్ ఫాలో అవ్వండి. రీజనింగ్ ఒకటి మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఈజీగా క్రాక్ చేస్తారు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ట్రై చేయండి, గూగుల్లో వెతకండి. మీకు అప్పటికి అర్థం కాకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా? సో కమెంట్ బాక్స్లో మీరు ఆ క్వశ్చన్ అనేది టైప్ చేస్తే మాత్రం నేను చూసినా పెద్దగా పట్టించుకోను, ఓకేనా? సో మీరు డెఫినెట్లీ మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అడగమన్నా అడగదానికి ప్రతి క్వశ్చన్, చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అయితే అడగకండి, ఓకేనా? రైట్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, ఇది ఎవరు గుర్తిస్తారంటే యునెస్కో. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అడిగే అవకాశం ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇది ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 1945 ఇయర్. ఓకే, సో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అండ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టు. హెడ్ ఆఫ్ ది యునెస్కో వచ్చేసి ఆడ్రే అజ్లో, ఒక లేడీ, ఓకేనా? సో ఆడ్రో అజ్లే. అండ్ ఇప్పటి వరకు 40 ప్రదేశాలని భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించాలంటే ఫస్ట్ ఇండియాలో నామినేట్ అవ్వాలి. అవి కొన్ని ప్రదేశాలను నామినేషన్లో పెడతారు. సో అందులో నుండి తీసుకొని వీళ్ళు కొన్ని రికగ్నైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 40 అయితే గుర్తించారు. అన్ని చదవాలి సార్ అంటే అన్ని అవసరం లేదు, కొద్దిగా ఇంపార్టెంట్ అయితే చదవండి. మీరు టైం ఉంటే అన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కలర్లో పెట్టినవి మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్. సో అజంతా గుహలు 1983 మొట్టమొదటిసారిగా భారతదేశం నుండి 1983లో ఈ 4 ప్రదేశాలకి, 4 స్థలాలకి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో అనేది గుర్తించడం జరిగింది. సో అజంతా గుహలు 1983లో రికగ్నైజ్ చేశారు. మహారాష్ట్రలో ఉన్నాయి. వీటి యొక్క ప్లేసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎల్లోరా గుహలు 1983లోనే మహారాష్ట్రలో ఉన్నాయి. ఆగ్రా ఫోర్ట్ 1983లో. సో ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి 16th సెంచరీలో, 16వ శతాబ్దంలో ఇది కట్టడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ తాజ్ మహల్ 1983లో రికగ్నైజ్ చేశారు. దీన్ని షాజహాన్ గారు నిర్మించారు. 1631 to 1648 మధ్యలో ఇది కట్టడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఫస్ట్ 4 ప్రదేశాలకి వారసత్వ ప్రదేశాలుగా గుర్తించడం అయితే జరిగింది. అండ్ సన్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ వెరీ ఇంపార్టెంట్. 1984లో రికగ్నైజ్డ్ చేశారు. 13th సెంచరీ, 13వ శతాబ్దంలో ఇది కట్టడం అయితే జరిగింది. అండ్ ఒడిశాలో ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్, మహాబలిపురంలోని కొన్ని కట్టడాలు తమిళనాడులో ఉన్నాయి. ఖజిరంగా నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్, అస్సాంలో ఉంది. సో ఇక్కడ ఒక జంతువు చాలా ఫేమస్, అది ఏంటి అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మానస్ వైల్డ్ లైఫ్ సాంచురీ, అస్సాం. కియోలాడియో నేషనల్ పార్క్, రాజస్థాన్, ఓకేనా? సో అండ్ చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాలోని కొన్ని ప్రదేశాలకి రికగ్నైజ్ చేశారు, గోవా. అండ్ ఖజురహో మోనుమెంట్స్, మధ్యప్రదేశ్. హంపి, కర్ణాటక. ఈ హంపి ఏ నది ఒడ్డున ఉంది అడిగే అవకాశం ఉంటుంది, తుంగభద్ర నది ఒడ్డున. ఫతేపూర్ సిక్రీ ఎవరు నిర్మించారు అంటే అక్బర్, 16th సెంచరీలో, ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఎట్ పట్టాడకల్లోని కొన్ని కట్టడాలు, కర్ణాటక. ఎలిఫెంటా కేవ్స్, మహారాష్ట్ర. చోలా టెంపుల్స్, తమిళనాడు.
సో ఈ చోళ టెంపుల్స్ తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం, ఐరావతేశ్వర ఆలయం ఈ టెంపుల్స్కి రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, నందాదేవి వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, అండ్ బుద్ధిస్ట్ మోనుమెంట్స్ ఎట్ మధ్యప్రదేశ్, సాంచి స్తూపాలకు సంబంధించిన సాంచిలో ఉన్న కొన్ని కట్టడాలు మధ్యప్రదేశ్, హుమాయూన్ టాంబ్ అంటే హుమాయూన్ యొక్క సమాధి ఢిల్లీ, అండ్ కుతుబ్ మినార్ అండ్ మోనుమెంట్స్, కుతుబ్ మినార్ దాని పరిసర కట్టడాలు ఇది ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ ఢిల్లీలో. అండ్ మోనుమెంట్స్ రైల్వేస్ ఆఫ్ ఇండియా, సో కొన్ని రైల్వే రూట్స్కి అయితే రికగ్నైజ్ చేశారు. అది డార్జిలింగ్ టు హిమాలయస్ రైల్వేస్, నీలగిరి మౌంటైన్ రైల్వేస్, అండ్ కల్హా టు షిమ్లా రైల్వేస్. అండ్ మహాబోధి టెంపుల్ బీహార్, సో బౌద్ధ్ గయా ఈ బీహార్లోని టెంపుల్స్ ఉంటాయిగా అవి మహాబోధి టెంపుల్, ఈ ఓయి మూవీలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే. అండ్ రాక్ షెల్టర్స్ బింబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్టి ముంబై మహారాష్ట్ర, అండ్ చాంపనార్ అండ్ పవగద్ ఆర్కియాలజికల్ పార్క్ గుజరాత్. రెడ్ ఫోర్ట్ 2007లో రికగ్నైజ్ చేశారు. దీన్ని షాజహాన్ నిర్మించాడు 17th సెంచరీలో ఢిల్లీ. జంతర్ మంతర్ జైపూర్లోని జంతర్ మంతర్ రాజస్థాన్. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఇవి స్ప్రెడ్ అయి ఉంటాయి ఇవి. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. అండ్ రాణికా వావ్ 2014, దీన్నే క్వీన్స్ స్టెప్ వెల్ అంటారు, 11th సెంచరీలో కట్టడం జరిగింది గుజరాత్. సో ఇవి మీరు చూసినట్లయితే కోనార్క్ సన్ టెంపుల్ కావచ్చు, అండ్ రెడ్ ఫోర్ట్ కావచ్చు, అండ్ రాణికా వావ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ కరెన్సీ నోట్స్ పైన బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకేనా. సో అందుకే అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, అండ్ ఆర్కియోలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర్ బీహార్. సో నలంద విశ్వవిద్యాలయం ఎవరు కట్టారు అడిగే అవకాశం ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం కూడా ఉంది. సో నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందండి? బీహార్లో ఉంది. దాన్ని కట్టింది ఎవరు అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కే తోటి స్టార్ట్ అవుతుంది నేమ్. అండ్ కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం, అండ్ ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కోర్బ్యూజియర్ చండీగఢ్. హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ సిటీ గుజరాత్. ద విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర. సో ఈ మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాలు కొన్ని కట్టడాలు అండి ఇవి. సో జైపూర్ రాజస్థాన్. అండ్ రీసెంట్గా చూసినట్లయితే 2021లో రామప్ప టెంపుల్ తెలంగాణ. సో దీన్ని కాకతీయులు నిర్మించారు. 1123 to 1323 వరకు పరిపాలించారు. అక్కడ రేచర్ల రుద్రుడు ఈ రామప్ప టెంపుల్ని నిర్మించడం జరిగింది. సో ఇతను గణపతి దేవ యొక్క సేనాని. ఓకే. అండ్ ధోలావీరా 2021లో రికగ్నైజ్ చేశారు గుజరాత్. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ మీరు చదువుతారని భావిస్తూ ఉన్నా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అండ్ మీకు సబ్జెక్ట్లో డౌట్ ఉంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, కమెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం అయితే ఉండదు. సో ఓకేనా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.